తెలంగాణ వచ్చిన 12 సంవత్సరాల నుండి గత ప్రభుత్వాలు క్రీడా రంగానికి కేటాయించిన బడ్జెట్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడారంగ అభివృద్ధికి దాదాపు 800 కోట్ల బడ్జెట్ ను కేటాయించారని తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ కార్పొరేషన్ చైర్మన్ శివసేనారెడ్డి అన్నారు. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని కిస్టాపూర్ లో గల మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ మేనేజ్మెంట్ సైన్సెస్ ఎంఆర్ఈఎం కళాశాలలో ప్రారంభమైనటువంటి అంతర్జిల్లా 8వ సిరీస్ మహిళలు పురుషులు 2025 వాలీబాల్ పోటీల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన అనంతరం ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ కార్పొరేషన్ చైర్మన్ శివసేనారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలలో క్రీడా మైదానాలను కేటాయించిన బడ్జెట్ తో పునరుద్దరిస్తున్నామని తెలిపారు. గ్రామ స్థాయిలో 1 నుండి 2 ఎకరాల స్థలంలో క్రీడా మైదానాలను ఏర్పాటు చేస్తామని, దీని ద్వారా యువకులు చెడు వ్యసనాలకు బానిసలుగా మారకుండా క్రీడలపై దృష్టి పెట్టి మంచి మార్గంలో వెళ్లే అవకాశాలు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ వేముల మల్లారెడ్డి, కార్యదర్శి వేముల కృష్ణారెడ్డి, మేడ్చల్ జోన్ ఏసీపీ శంకర్ రెడ్డి, తెలంగాణ ఒలింపిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి మల్లారెడ్డి, తెలంగాణ వాలీబాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రమేష్, ఉపాధ్యక్షులు మల్లారెడ్డి, క్రీడాకారులు తదితరులు కూడా పాల్గొన్నారు. తెలియజేస్తూ మొదటగా ఈరోజు నేను చాలా మటుకు మార్చ్ ఫస్ట్ చూసా కానీ సార్ చాలా బ్రహ్మాండంగా చేశారు మీరు కూడా ఒక సిస్టంలా. అంటే నేను చూసిన అతి తక్కువ దాంట్లో, ఎందుకంటే మార్చ్ ఫస్ట్లోనే వాడి ఫిట్నెస్ కానీ, వాడికి ఆ కసి కానీ, ఆ ఇంట్రెస్ట్ కానీ, నేను ఏం చేయగలుగుతా అసలు ఆ ఫీల్ కనపడుతుంది. అతి తక్కువ బెస్ట్ దానిలో మీరు కూడా ఒకటి ఉందని మీ అందరికీ తెలియజేస్తాను. దాంతోపాటు స్పోర్ట్స్కి సంబంధించినంత వరకు తెలంగాణ వచ్చినప్పటి నుంచి దాదాపు 12 సంవత్సరాల నుంచి ఎప్పుడు లేనంత బడ్జెట్ ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాదాపు 800 కోట్ల రూపాయలు ఈరోజు స్పోర్ట్స్ కోసం కేటాయించడం జరిగింది. వాటన్నింటినీ జిల్లాలలో ఉండేటువంటి అన్ని గ్రౌండ్లను పునరుద్ధరిస్తున్నాం. రాబోయే రోజుల్లో గ్రామ స్థాయిలో కూడా గ్రౌండ్లను ప్రతి విలేజ్ లో 1 నుంచి 2 ఎకరాల స్థలాన్ని సేకరించే కార్యక్రమంలో ఈరోజు ఈ ప్రభుత్వం నిమగ్నమైందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. దానివల్ల గ్రామాలలో ఉండేటువంటి విద్యార్థులు కూడా చెడు వ్యసనాల బయట సాయంత్రం 6 కాగానే కొన్నేళ్ల క్రితం ఏ విధంగా తయారైందంటే సాయంత్రం కాగానే ఆ విద్యార్థులు కూడా ఆ తాగుడుకు బానిస కావడం, గంజాయికి బానిస కావడం, ఆ గంజాయి అనేది మన రాష్ట్రంలోనే లేకుండే విద్యార్థులు దానికి వ్యసనంగా మారిపోవడం, లేకపోతే డ్రింక్ అలవాటు పడడం మొదలైన పరిస్థితులు చూసినాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి గ్రామంలో ఒక గ్రౌండ్ ఏర్పాటు చేసుకోవాలి. మీరు గ్రామాలలో గ్రౌండ్స్ ను మీరు ఏర్పాటు చేసుకున్నా, లేకపోతే దానికి కావాల్సిన సౌకర్యాలన్నీ దానికి కావాల్సినటువంటి మీకు ఫెసిలిటీస్ ఏమైనా కావాలంటే కూడా మీరు మా దగ్గరికి రండి, మేము ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా డివైఎస్ వాళ్ళు అందరూ కూడా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్లకు అందరికీ చెప్పడం జరిగింది. ఏ గ్రామంలోనైనా ల్యాండ్స్ లేని దగ్గర ఉంటే ఎవరైనా దాతలు ఇచ్చినా ఆ దాతలకు కూడా చెప్తున్నా, ఆ గ్రౌండ్ పేరు వారు ఉన్నంత వరకు వారి పేరు కానీ, లేకపోతే వారి కుటుంబ సభ్యుల పేరు కానీ పెట్టడానికి కూడా పెద్దలు రేవంత్ రెడ్డి గారు, వాకిటి చైర్ గారు ఈ చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ హెల్తీ తెలంగాణలో మనం భాగస్వాములు కావాలి. ఈరోజు ఎన్ని 100 కోట్లు సంపాదించినా, లేకపోతే ఎంత పెద్ద చదువు చదివినా నీకు ఆరోగ్యం అనేది సరిగ్గా లేకపోతే నువ్వు ఏం ఉపయోగించినా ఉపయోగం లే. నువ్వు ఎంత స్థాయిలోనే ఉండవు. ఫస్ట్ నీకు కావాల్సింది హెల్త్. ఆ హెల్త్